హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది తిన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదేనండి, చిక్కుడు ఇగురు అయితే చేశాను. చిక్కుడు ఇగురు తిన్నారంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది టేస్ట్ ఉంటుంది, పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. అలాంటి చిక్కుడు ఇగురు అయితే ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫైబర్ అనేది కూడా చాలా ఉంటుందండి ఈ చిక్కుడుకాయ గింజల్లో కూడా. ఎలా చేయాలో చూద్దామా. ఇదిగో చూడండి, ముందుగా ఇక్కడ నేను 3/4 కిలో వరకు చిక్కుడు తీసుకున్నాను చూడండి. అన్నీ కూడా నీట్గా ఒలిచి పెట్టేసుకున్నాను. గింజలు కూడా బాగున్నాయండి, పుష్టిగా ఉన్నాయన్నమాట. గింజలు కూడా ఇలాంటివి తిన్నామంటే కానీ మంచి ఫైబర్ అనేది మన హెల్త్కి అయితే అందుతుంది. హెల్త్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు వీటిని నీట్గా ఒలిచేసుకొని అలాగే 1-2 సార్లు నీట్గా కడిగి కావలసినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. మంచిగా అయితే కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా అలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక స్టవ్ మీద పెట్టేసుకోవడమే అనమాట. 50% వరకు ఉడకబెట్టుకున్నామంటే సరిపోతుందండి. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఉప్పు వేసి ఇందాక చేత్తో అలా కలిపాను కదా, ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి అలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కావాల్సినవి కూడా చూద్దాము. ఇదిగో చూడండి, సింపుల్ అండి. ఒక 4 టమోటాలు, 2 ఆనియన్స్, కొద్దిగా తెల్లగడ్డపాయలు అనమాట. ఇగురు చేయడం చాలా ఈజీ. ఇప్పుడు కావాల్సినంత సైజులో చిన్నగా నేనైతే కట్ చేసుకున్నాను. ఇదిగో చూసారా, తెల్లగడ్డ అయితే అలాగే దంచి తర్వాత పొట్టు అయితే ఒలుచుకున్నానండి. టమోటాస్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట, చిన్నగా చేసుకున్నామంటే. ఇదిగో చూడండి, 50% వరకు ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము. హెల్త్కి అయితే చాలా మంచిదండి. తీసి పక్కకు పెట్టాక ఇందులో వాటర్ అయితే నేను వంచట్లేదండి. ఇందులో పోషకాలు అంతా కూడా వాటర్లోకి ఇంకిపోయి ఉంటాయి కదండి, అందుకే నేను వాటర్ అయితే పడేయట్లేదు. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే హెల్త్కి మంచిదండి, జీర్ణానికి మంచిది. అన్నిట్లో నేను నాన్ వెజ్లో కూడా జీలకర్ర అనేది వాడుతూ ఉంటాను. అవి కాస్త చిటపట అన్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకుందాము. ఆనియన్ కాస్త అలా వేపుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఇలా చేసుకున్నారంటే. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. చిక్కుళ్ళలో థయామిన్, విటమిన్ కే, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిస్, రిబోఫ్లోవిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, కొలిన్, సోడియం, సిలీనియం, జింక్ పోషకాలు అయితే చాలా ఉంటాయండి. ఎన్ని పోషకాలు ఉన్నాయో చూస్తున్నాం కదా, ఇన్ని పోషకాలు అందుతాయన్నమాట ఇది తిన్నామంటే మన బాడీకి అయితే. ఇదిగోండి, ఇప్పుడైతే టమోటాస్ వేసుకుంటున్నాను. ఆనియన్ బాగా వేగిపోయింది కదా, టమోటాస్ వేసుకుందాము. అలాగే ఇందాక నేను తెల్లగడ్డపాయలు కూడా వేసాను. తినడమే కాదండి, ఇందులో ఇది తినడం వల్ల ఏమి యూజ్ అనేది కూడా చెప్తున్నానమాట. ఎన్ని పోషకాలు ఉంటున్నాయి ఇందులో, మనం ఇంతకాలం ఎంత మిస్ అయిపోతున్నామో కూడా చెప్తున్నాను. ఇది తినడం వల్ల మనకి ఇన్ని రకాల పోషకాలు అనేది హెల్త్కి అందుతాయన్నమాట. రైస్ అయితే ఎంత పెట్టుకుంటామో అంతే కూర కూడా పెట్టుకొని తిన్నామంటే ఇంకా మంచిదండి. ఇలా అలవాటు చేసుకోవాలి. చాలా వరకు మన వాళ్ళంతా కూడా రైస్ ఎక్కువ పెట్టుకుంటారు, కర్రీ తక్కువ పెట్టుకుంటారు. అలా కాదండి, రైస్ ఎంత పెట్టుకుంటారో దానికి డబుల్ కర్రీ పెట్టుకొని తిన్నారంటే హెల్త్కి మంచిదన్నమాట. ఇదిగో చూడండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. బాగా ఇలా మగ్గాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అవంతా కూడా వేసుకుంటున్నాను చూడండి. ఉడకబెట్టుకున్న వాటర్తో పాటు కలిపి వేసానమాట నేను ఇప్పుడు పులుసులోకి. చిక్కుడుకాయ ఎగురు సూపర్ అంటే సూపర్ హెల్దీ అనమాట. చాలా మంచి చేస్తుంది హెల్త్కి అయితే, ఆరోగ్యం బాగుంటుంది ఇలా చేసుకొని తింటూ ఉన్నామంటే. ఇలాంటి ఫైబర్ ఉన్న వాటిని వారంలో ఒక 2 సార్లైనా తినాలండి ఖచ్చితంగా. హెల్త్కి అయితే మంచిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు వీటిల్లో 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ అయితే ధనియా పౌడర్ వేసానండి. ధనియా పౌడర్ ఎక్కువ వేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇక నేను ధనియాలు కూడా వేపి తర్వాత పౌడర్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ కోసం బాగుంటుంది అలా చేసుకున్నామంటే. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. బాగా ఇలా కలిపేసుకున్నాక ఇంకాస్త వాటర్ అలా వేసుకుంటున్నాను నేను. మనకి ఇగురు అనేది చాలా చక్కగా రావాలి కదండి. అందుకే ఇంకొంచెం వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఒక్క 10 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది మనకి చిక్కుడు ఇగురు అనేది. రైస్లోకి, రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇది తినడానికి కూడా. సైడ్ డిష్కి కూడా పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట. వేడివేడిగా రైస్ పెట్టుకొని మిరియాల చారు వేసుకొని సైడ్ డిష్లోకి ఈ చిక్కుడు పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. అసలు ఇంకేం అవసరం ఉండదన్నమాట. అలాగే పెరుగన్నంలోకి కూడా సైడ్ డిష్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా, బాగా ఉడుకుతుంది చూస్తున్నారా. సైడ్లో అంతా ఆయిల్ వచ్చేసింది. ఒక్కసారి అలా కలుపుకుందాము. సూపర్గా ఉంటుందండి. టేస్ట్లోనే కాదు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. మనకి చిక్కుడు ఇగురు రెడీ అయిపోయింది. ఒక్కసారి కానీ ఇలా చేసి కానీ పిల్లలకు పెట్టారంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా మళ్ళీ అడిగి పెట్టించుకొని తింటారనమాట. అంత బాగుంటుందండి ఈ చిక్కుడు ఇగురు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను కూడా నివారిస్తుందంటండి ఈ చిక్కుడుకాయ. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని తీసుకుంటే చాలా మంచిదంట. అందులో ఇది పీచు పదార్థం కదండి, తిన్నామంటే బ్లడ్ కూడా మనకి మంచిగా సప్లై అవుతుంది. ఇప్పుడు ఇందులోనే పల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. పల్లీ పౌడర్ అన్నా వేయచ్చు, పుట్నాల పౌడర్ అన్నా కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి అనమాట. అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇక నేను పుట్నాల పొడి వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ ఇగురు రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్టీ అన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, తినాలనిపిస్తుందా. నేనైతే వేడివేడిగా రైస్ పెట్టేసుకొని అలా చిక్కుడుకాయ వేసుకొని తినేస్తానన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చాలా మంచిగా ఉంది స్మెల్ అనేది. చిక్కుడుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చండి. చిక్కుడుకాయ పొడి చేసుకోవచ్చు, వేపుడు, కూర, నిల్వ పచ్చడి, చిక్కుడు నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. హెల్త్కి మంచిది కదండి. ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టేసుకున్నామంటే కావలసినప్పుడు తీసుకొని తినేసేయచ్చు. చూసారా, రైస్లోకైనా, రోటీలోకైనా, రాగి సంగటిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సైడ్ డిష్కి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. రోటీలకై సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తెలియని వారు ఉంటే కానీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చిక్కుడుకాయ ఇగురు సూపర్ అండి. హెల్త్కి మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుందన్నమాట. వారంలో 1-2 సార్లైనా మన డైట్లోకి ఇది పెట్టేసుకున్నామంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.